హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ దివాళీ. అండ్ దివాళీ విషెస్ లేట్గా చెప్తున్నందుకు ఏమనుకోకండి. వీడియో అనేది ఇప్పుడు పెట్టడం కూడా వ్లాగ్ లేట్ అవుతుంది. మా నాన్న చనిపోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్ తర్వాత మేము సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ ఫెస్టివల్ దీపావళి. ఇంట్లో ఇలా పూజకు మేము ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి డెకరేషన్ లేకుండా సింపుల్గా ఇలా అమ్మవారిని పెట్టి పూజ చేసుకున్నాము. అమ్మవారి దగ్గర అంత అలంకరణ చేసి దీపాలు మంచిగా పెట్టుకొని పూజ అనేది కంప్లీట్ చేసాము. మా ఇంట్లో ఎలాంటి పూజ అయినా ముందుగా చేయాల్సింది మా అక్కనే. ఎందుకంటే ఎవరు ఏం చేసినా నచ్చదు కాబట్టి తనకు నచ్చినట్టు తనే అక్కడ అమ్మవారిని పెట్టి అక్కడ ఏమేమి పెట్టాలో పూజకు అనేది అన్నీ తనే ఏర్పాటు చేసుకుంటుంది. ఎందుకంటే ఎవరు పెట్టినా కానీ తను నచ్చదు కాబట్టి మేము కూడా లైట్ తీసుకున్నాము. తనంతట తానే ఇంక అన్నీ తీసుకొచ్చుకొని లాస్ట్కి అయితే ఫైనల్గా అమ్మవారిని ఇలా రెడీ చేసింది. అమ్మవారి దగ్గర అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టేసి దీపాలు కూడా 2 స్టెప్స్ దీపాలు పెట్టింది. అమ్మవారిని చూస్తే మాత్రం చాలా అందంగా మంచిగా అనిపించింది. అమ్మవారిని పెట్టాక అమ్మవారికి ఇంక అన్నీ పెట్టాక అన్నీ చూసాక దీపాలు వెలిగించాక అమ్మవారి దీపాల వెలుగులో ఎంత ముద్దుగా ఉందో మీరే చూడండి. నాకైతే చాలా నచ్చింది. అమ్మవారి విగ్రహం కూడా బాగుంది. ఫైనల్గా అమ్మవారి అలంకరణ మొత్తం కంప్లీట్ చేసేసింది మా అక్క. ఆ అలంకరణ అయిపోయాక లాస్ట్కి అమ్మవారు ఇలా ఉన్నారు. ఎలా ఉందో చూసి చెప్పండి. ఇంతకుముందు చెప్పాను కదా, మా అక్క ఎవరు నేను చేయనిదని మొత్తం తనే చేసింది. తను చేసి పక్కకు జరిగినాక నేను అలా ఫోటోకు వీడియోకు పోజ్ ఇవ్వడానికి దేవుని దగ్గర దీపం పెట్టినట్టు పెట్టి మొక్కుకొని పక్కకు జరిగాను నేను కూడా. అక్కడ అసలు ఎవరిని కూడా ఏం ముట్టనేది ఏం చేయలేదు కాబట్టి అందరూ పక్కకే ఉంటారు. ఇంకా అక్కడ దేవుని పూజ అంతా కంప్లీట్ అయ్యాక నాన్న ఫోటోని కూడా క్లీన్ చేసి నాన్న ఫోటోకి పూలదండలు వేసి అక్కడ దీపం పెట్టుకొని ఇక్కడ మా పాపతోటి మా అక్క వాళ్ళ బిడ్డతోటి సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. నాకు తెలిసి చాలామంది చనిపోయిన వాళ్ళ సమాధులు ఉంటాయి కదా, దీపావళి రోజు అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేసుకొని అక్కడ కూడా దీపాలు వెలిగించి అక్కడ వాళ్ళతో గడిపి వస్తారని నాకు తెలుసు. అక్కడనే సెలబ్రేషన్ చేసుకుంటాను. కానీ మాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి మేము ఇంకా ఏది చేసుకున్న ఏ పండగ అయినా ఫోటో ముందే చేసుకోవడం జరుగుతుంది మాకు. చిన్నప్పుడైతే మా నాన్న దీపావళి పండుగ రోజు వేములవాడలో దేవుడిని బయటకు తీసుకొచ్చేవాళ్ళు. ఆ టైంలో ఖచ్చితంగా దీపావళి రోజు బయటకు తీసుకెళ్ళి గుడి దాకా తీసుకెళ్ళి అక్కడ ఏదైనా బాంబులు కొనిపించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడు. నాకున్న మెమొరీ అయితే మా నాన్నతోటి దీపావళి రోజు ఇదే ఉంది. నాకు గుర్తున్నంత వరకు అయితే దీపావళికైనా దసరాకైనా ఖచ్చితంగా మమ్మల్ని బయటకు తీసుకెళ్ళి తింపుకొని వచ్చేటోడు. ఇప్పుడు ఈ పండుగతోటి మా నాన్నని మర్చిపోయినట్టు కాదు, కానీ మా నాన్న చనిపోయాక ఇదే ఫస్ట్. కొంచెం ఇంకా మా ఇంట్లో కూడా పండగ వాతావరణం ఉంది. ఈ 1 ఇయర్ నుంచి అసలు ఎవరి దగ్గర అయినా ఎలాంటి సందర్భంలో కూడా అంత హ్యాపీనెస్ అనేది ఎవరి దగ్గర లేదు. ఇప్పటికి కూడా హ్యాపీనెస్ అనేం కాదు, కానీ అందరితో పాటు మనం కూడా మూవ్ ఆన్ అవ్వడం తప్ప చేసేదేం లేదు. ఇంకా మా పాప కోసం అయినా కానీ మేము సెలబ్రేట్ చేసుకోక తప్పదు కాబట్టి తనకు అన్నీ తీసుకొని వచ్చి తను కాల్చడానికి అవన్నీ పట్టుకోవడానికి ఇష్టపడ్డది, కానీ మళ్ళీ భయపడుతూనే ఉంది. తన కోసం ఇంకా అన్నీ చేసుకుంటూ ఉన్నాము. మా పాపకు ఊహ తెలిసినప్పటి నుండి ఇదే ఫస్ట్ దివాళీ. ఇన్ని రోజులు చిన్నగా ఉన్నది కాబట్టి తను ఏం సెలబ్రేట్ చేసుకోవడానికి ధైర్యం చేయలేదు. మేము కూడా ఏం చేసుకోనియలే. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి తను చుట్టూ ఎవరైనా చిన్నపిల్లలు కాల్చినా కానీ తను ఇంట్రెస్ట్ చూపించింది కాబట్టి మేము తీసుకొచ్చాము. కానీ అవి కాల్చుకుంటూ కూడా చాలా భయపడ్డది. ఎందుకంటే తన పైన చిన్న మెరుగులు పడ్డాయి. అవి వేడి ఉంటుంది కదా, వేడి అనేది పడితే భయపడ్డది. కొన్నిసార్లు భయపడ్డది, కొన్నిసార్లు మంచిగా వచ్చి చూసింది. ఇదండి మా దీపావళి సెలబ్రేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.